ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో అది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే, వేదిక టీవీ అభిప్రాయం కాదు. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి సూర్యాపేటలో ఉన్నటువంటి కూరగాయల మార్కెట్కి చాలామంది ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చే ప్రజలని రేవంత్ రెడ్డి గారి పాలన విధానంపై, మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధానంపై వారి అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు విజయ్ కుమార్. ఏం చేస్తుంటారు సార్? బిజినెస్ చేస్తాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? బాగాలేదండి, ఏం మంచిగా అన్ని గిట్ల అన్ని రేట్లని బస్సు ఎక్కినా కూడా బస్ ఫేర్స్ ఎక్కువ ఉన్నాయి. ఫ్రీ బస్ అని పెట్టాడు. తర్వాత మళ్ళీ వేరే అదర్స్ మీద అంటే జెంట్స్ మీద ఎక్కువ భారం పడుతుంది. ఇంతకుముందు ఖమ్మం వేస్తే 100 రూపీస్తో ఛార్జ్ పెట్టుకొని పోయొచ్చేది. ఇప్పుడు 180 రూపాయలు అవుతున్నాయి. అన్ని విపరీతమైన ఛార్జీలు, అంత మంచిగా ఏం లేదండి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? అంత టికెట్ లేదు కదా బస్ ఫేర్ కూడా. ఇప్పుడు ఏమైనా ఫ్రీ బస్ అని పెట్టాడు, ఇతర వేరే దాని మీద భారం చూపిస్తున్నాడు. భారం కదా, బటన్ చూపిస్తున్నాడు కదా, అది కరెక్ట్ ఏం లేదండి. అంత మంచిగా సాటిస్ఫై ఏం లేదు. అలాగే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ సంక్షేమ పథకాలు కానీ, ఈ 6 గ్యారెంటీలు కానీ ఎలా అందుతున్నాయి అంటారు సార్ ప్రజలకి? సార్ మనకు దేనికి అర్హులు అన్నవి ఏం లేదు. ఒక్కొక్కటి నిదానంగా చేస్తారు కానీ ఇంకా దేనికంత వాళ్ళు ఇంప్లిమెంట్ చేసినట్టు అంటే ఏం లేదు. ఒక గ్యాస్ ఒకటి అయ్యేది, అది ఒకటి ఇస్తున్నారు, ఫ్రీ కరెంట్ ఒకటి, మిగతాది ఏం లేదు. అంత ఇంకా కొద్దిగా నిదానంగా కొద్దిగా స్లో ఉన్నది, అంత ఫాస్ట్గా లేదు. నమస్తే అమ్మ. నమస్తే అండి. మీ పేరమ్మా? హేమలత. ఏం చేస్తారమ్మా? నేను హౌస్ వైఫే, లేకపోతే కుకింగ్ చేస్తాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? పర్వాలేదు, యావరేజ్. ఏ విధంగా అంటే ఇక ఫస్ట్ స్టార్టింగ్లో ఎట్లా ఉండే అట్లనే. ఇక ఫస్ట్ ఎట్లా అంటే ఇప్పుడు తెలంగాణ రాకముందు అంతకుముందు కాంగ్రెస్ ఎట్లా వచ్చిందో అప్పుడు ఎట్లా ఉందో కాంగ్రెస్ అట్లనే నడుస్తుంది ప్రజెంట్ అయితే. ఇక అది కేసీఆర్ గారు ఉన్నప్పుడు అయితే ఇక పర్లేదు, కానీ కొన్ని అంటే కొంతమందికి అయితే న్యాయం అయితే జరగలేదు. నాకు తెలిసినంత వరకు రైతులకే కానీ ఎవరికైనా కానీ కొంతవరకు అయితే న్యాయం జరగలేదు అనేది నా ఉద్దేశం. అయితే ఈ కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి గారు ప్రజలకి ప్రవేశపెట్టిన ఈ సంక్షేమ పథకాలు కానీ, ఈ 6 గ్యారెంటీలు కానీ ఎలా అందుతున్నాయి అంటారమ్మా? కొన్ని అంటే 1-2ేనండి. మిగతా అయితే ఓన్లీ రైతు బంధుది అదేందో చేసినారు కదా, అదొకటి, బస్సుది ఒకటి తప్ప ఇంకా మిగతా అయితే ఏం లేదు. అది కరెంట్ది ఒకటి అయింది. గ్యాస్ మాకైతే రాలేదు. మిగతా కూడా ఒక్కోసారి ఆన్లైన్లో అయితే సపోర్ట్ అయితే చేయట్లేదు. ఇలా చూసుకుంటే మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ గారు ఒక పథకాలు ఒకటి పెట్టలేదన్న మాటే కానీ కొంచెం అట్లా అభివృద్ధి అంతా చేసిరు, కానీ మరి అప్పులు కూడా అయినాయి కదా, దానికి తగ్గట్టు సరిపోయింది. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయమే. రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉంది, దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? వ్యవసాయదారులకైతే మంచిగానే ఉంది. రుణమాఫీ ఆస్తనే ఉండు, ఎకరానికి 2,000 కాడ నుంచి మంచిగానే ఉంది. మాకైతే మా రైతులకైతే మంచిగానే అనిపిస్తుంది. మంచి సహకారం మంచిగానే ఉంది, నాకైతే పర్వాలేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ పాలన ఏముందండి? కేసీఆర్ పాలన ఏముంది? ఆయన చేసేది ఆయన చేసిండు. కేసీఆర్ పాలన మాత్రం మనం ఏమంటాం, ఆయన ఏం చేసిండు అంటే డబుల్ బెడ్రూమ్ అని పెట్టిండు, అవన్నీ పెట్టిండు, అన్ని వేస్ట్ అయినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటుండు ప్రతి ఇంటికి ఇల్లు ఇస్తా అంటుండు. ఇప్పుడు ఆయన చేతులకు ఇప్పుడు ఏం రాలేదు. ఇంకా అధికారాలు అప్పుడే ఏం వచ్చినాయి, కనీసానికి ఇప్పుడు సంవత్సరం కూడా కాలేదు. ఒకటి చేస్తూనే ఉండు, అప్పుడే ఇంకా చేస్తూనే ఉండు. ఆయన ఇప్పటికే ఇప్పుడు అప్పల పాలయ్యండు, అప్పు తిరుగుకొని సరిపోతున్నాడు. నమస్తే సార్. మీ పేరు సార్? రేవంత్ రెడ్డి పాలన బాగాలేదు. పనులు బస్సులు గీసులు మంచిగా బాగాలేదు. ఇప్పటివరకు ప్రవేశపెట్టిన ఈ సంక్షేమ పథకాలు కానీ, 6 గ్యారెంటీలు ఎలా ఉన్నాయంటారు? ఇప్పుడు హైదరాబాద్ పోవాలంటే దగ్గర కిరాయి పెట్టుకుని పోతుంది, నిలబడి పోవాలి. ఆడవాళ్ళు ఎక్కి పోతారు. ఆయన అన్నది అన్ని ఫ్రీ ఆడన్నాడు. ఇప్పుడు గ్యాస్ అన్నాడా, గ్యాస్కి 1000 రూపాయలు ఇస్తున్నారు వాళ్ళు. కరెంటు కూడా కొంతమంది ఫ్రీ అవుతుంది, కొంతమంది కానీ కావట్లేదు. బిల్లే కావట్లేదు. రైతు బండ్లు అని ఇల్లు అని అది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగా ఉంది ఆ పాలన. నమస్తే సార్. నమస్కారం అండి. మీ పేరు సార్? శ్రీనివాస్. ఏం చేస్తుంటారు సార్? కూరగాయలు అమ్ముతామండి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ పరిపాలన అంటే ఏం బాగాలేదు సార్. అసలు ఇది అన్ని గ్యారెంటీలు ఇచ్చారు కానీ ఒక్క గ్యారెంటీ కూడా అమలు కాలేదు. డబుల్ బెడ్రూమ్లు అన్నాడు, అవి ఇస్తా అన్నారు. మొన్నటి దాకా సంక్రాంతి పండుగ అవి కూడా ఇవ్వలేదు. రైతు బంధు అన్నారు, అది కూడా క్యాన్సిల్ అయింది. ఒకటి సక్సెస్ అయింది, ఒకటి సక్సెస్ కాలేదు. చాలా మందికి రాలేదు. చాలా ఇబ్బంది ఉంది. మాకు కూడా ఎండలలో కూర్చొని అమ్ముతున్నాం ఇక్కడ. ఇక అది కట్టిరు కానీ అది వేస్ట్. అది కూరగాయల మార్కెట్కి అయితే పనికిరాదు. ఏమైనా ఓపెన్ ప్లేస్ లెక్క ఉంటేనే మార్కెట్ లెక్క ఉంటుంది. ఈ ఎండలో ఉంటే లొల్లిలు ఎక్కువ అవుతాయి. నీ మాట నాకు వినపడదు, నా మాట మీకు వినపడదు. అది అసలు ఏమన్నా బాగాలేదు. దాన్ని ఇది చేయాలి, మాకు స్లాబులు లెక్క చేసేయాలి. అంత బిల్డింగ్ పనికిరాదు కూరగాయల మార్కెట్. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన అంటే ఇక ఆయన కూడా కొంచెం ఇది కూడా చేసినాడు. ఇది ఒకటి కట్టి బేకార్ చేసిండు సార్. దీని బదులు షెడ్యూల్ లెక్క ఇచ్చినా బాగుండు మాకు. ఎందుకంటే కూరగాయలకు గాలి తలగాలి, మంచి వాతావరణం ఉండాలి, మంచిగా ఉండాలి. ఎప్పుడైనా అట్లా ఉంటేనే మార్కెట్ అంటారు. ఇట్లా బిల్డింగ్లు అయితే అలా ఇరికిచ్చారు కాబట్టి అలా ఇప్పుడు మిగిలిన సరుకులు 2-3 రోజులు రాము, ఊరికి వెళ్ళిపోతాం, అట్లా వెళ్ళిపోతాం, కూలిపోయి వాసన వస్తుంది. మొత్తం వాసన, కంపు వాసన వస్తుంది. ఇప్పుడు ఓపెన్ ప్లేస్ అయితే లేదు, దానికి ఓపెన్గా ఉంటేనే మంచిగా. కాకపోతే పరిపాలన కొంచెం పర్వాలేదు అప్పుడు.